మంగళగిరి ఆఫీస్లో ఉన్నాం. గత నెల రోజుల కిందట బోడి రామచంద్ర యాదవ్ భారతీయ చైతన్య యువజన పార్టీ అధినేత బీసీల కోసం 5 డిమాండ్లు కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. బట్ ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం దీనికోసం స్పందించలేదు. సో ఈరోజు 11వ తారీఖు కాలనీ జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంలోని ఈరోజు బోడి రామచంద్ర యాదవ్ ఈరోజు ఆమరణ నిరాదీక్షలో కూర్చోబోతున్నారు. సో దానికోసం మనం ఇక్కడ బీసీవై పార్టీ నాయకులతో అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరు బట్టి చెప్పండి. నా పేరు లక్ష్మి అండి, రోకొండ మహిళా విభాగిని. చెప్పండి అమ్మా, ఈరోజు ఆమరణ నిరాదీక్షలో మీ నాయకుడు బోడి రామచంద్ర యాదవ్ గారు కూర్చోబోతారు. సో దీనికి స్పందన కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, బీసీలకి ఎలాంటి న్యాయం చేయబోతుంది చెప్పండి. ప్రభుత్వంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు మన బీసీ బిడ్డలకు హామీలు అవి ఇస్తామని ముందుగా మహిళలకు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. అలాగని మా పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ అన్న గారు మన బీసీల కోసం అంటే ప్రత్యేకంగా మహిళల కోసం చట్టాలు ఉండాలనేసి మాకు బ్యాక్ బోన్గా అన్న మాకు మద్దతు, మేమంతా బీసీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడాని మాకు మద్దతుగా ఉన్నాము. కానీ ఫిబ్రవరి 22న జరిగిన బీసీ సింహగర్జనలో అన్న 5 డిమాండ్లు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కానీ ఆ 5 డిమాండ్ల మీద ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం పడుకుంటుంది మేడం. ప్రభుత్వం ఇక్కడ ఫస్ట్ ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వం రాకముందు కూడా డిమాండ్లు అంటే మనకు బీసీలకు ప్రత్యేకంగా డిమాండ్లు ఇవ్వడం జరిగింది. ఆయన డిమాండ్లు అవి మహిళలకి ఇవి చట్టాలు ఇవి అని చెప్పి నెరవేర్చలేదు మేడం. ఓన్లీ మన బీసీలను వాళ్ళు తొత్తులుగా వాడుకోవడం, లేదంటే వాళ్ళ కాలు కింద మట్టిలాగా చూస్తున్నారు. మనం వాళ్ళ కాలు కింద మట్టలం కాదు, బీసీ ఓట్లది కావాలా, మన ఓట్లు కావాలి, సీట్లు వాళ్ళవి, ఓట్లు మనవి. కానీ వాళ్ళు బీసీలు చేసి మన బీసీ బిడ్డలను బీసీ ప్రజలను